లూజ్ టెంపర్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి TV9, ABN ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్లో ఎంట్రీ ఎట్లా లభిస్తుంది వీళ్ళకి? వీళ్ళ వెనకాల ఎవరు లేకుండా లభిస్తుందా? అది ఒకసారి 2 సార్లు అనుకో కాదు, చాలాసార్లు జరుగుతుంది. పైగా ఇప్పుడు ఇతను మన కత్తి మహేష్ గారి జిగ్నేష్ మేవానీతోని కలిసిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు జిగ్నేష్ మేవానీ ఏం చేశారనేది దాని మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనం ఈ డాట్స్ అన్నిటిని మనం కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే నిస్సందేహంగా వీళ్ళ వెనకాల ఒక వ్యవస్థీకృతమైన ఒక కుట్రలో ఇది ఒక భాగం అని అనిపించక మానదు. ఇదేదో ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు. మొదటి నుంచి వీళ్ళ లక్ష్యం ఏంటంటే అంటే ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు నాకు చాలా మంది ఒక్కొక్కరు మెసేజ్లు చేస్తూ ఉంటారు, కొంతమంది ఫోన్ మాట్లాడినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, రాజీవ్ మల్హోత్రా గురించి చదవండి అని చెప్పి, బ్రేకింగ్ ఇండియా గురించి ముఖ్యంగా చదవండి అని చెప్పి. అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. అంటే ఆ బ్రేకింగ్ ఇండియా ఫిలాసఫీకి వీళ్ళకి ఏదన్నా 100%. ఇప్పుడు అదే అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రేకింగ్ ఇండియా పుస్తకం గురించి చాలా మందికి తెలుసు. ఈరోజు